నమస్కారం అండి. ఆనందంగా, అద్భుతంగా జీవించటానికి అమ్మ మార్గానికి స్వాగతం. భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల. పూజ చాలా బాగా జరిగింది. భోజనాలు కూడా చాలా బాగా జరిగాయండి. అందరూ చాలా బాగున్నాయి అన్నారు. ఓకే, బట్ కానీ ఒక చిన్న తప్పు చేశాను నేను. అందరితో కలిసి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను, అదొకటి చేయలేకపోయాను. ఈ మిస్టేక్ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటానండి. ఎందుకంటే ఇవన్నీ మెమొరీస్ మళ్ళీ తిరిగి రావు కదా. కంపల్సరీ మన ఇంటికి వచ్చిన వాళ్ళతో ఒక ఫోటో తీసుకొని మన దగ్గర సేవ్ చేసుకోవటం అనేది చాలా మంచి పని. బట్ అది నేను ఒకటి మిస్ చేసుకున్నాను. మా శారద పిన్ని నా కోసం బట్టలు తీసుకొచ్చారండి. నాకు మా ఆయనకి బట్టలు పెట్టారు. కొంచెం లేట్గా వచ్చారు. సో తన ఫ్యామిలీతో కూడా, బాబాయ్ పిన్నితో కూడా నేను ఫొటోస్ తీసుకోలేకపోయాను. ఓకే, తర్వాత నెక్స్ట్ డే అందరం కలిసి గుడికి వెళ్ళామండి. మా బుజ్జి గణపయ్య ఉన్నారు కదా, గణపయ్యని నిమజ్జనం చేయటం కోసమని అందరం గుడి దగ్గరికి వచ్చాం. మన గణపతి దగ్గర పెట్టిన లడ్డు, కలశము, దండ, అక్కడ ఉండే థింగ్స్ అన్నీ కూడా వేలం పాట పాడారండి. మా వదిన వాళ్ళే ఒక వదిన లడ్డు పాడారు, ఒక వదిన కలశం పాడారు. మా తమ్ముడు వాళ్ళు గణపతి స్వామివారికి ఉండే ఒక దండని, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువుని వేలం పాడి వాళ్ళు తీసుకున్నారు. సరదాగా వాళ్ళకి హ్యాపీగా ఉండాలని. ఇన్ని రోజులు గణపతి దగ్గర పూజ జరిగి ఆ పవర్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకోవటం వల్ల వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. వాళ్ళనే కాదు, ఎవరైనా సరే గణపతి దగ్గర లడ్డు వేలం పాట పాడినా, ఇంకేదైనా థింగ్స్ వేలం పాడినా కూడా అన్ని నవరాత్రులన్నీ ఉండి పూజ చేయటం వల్ల వాటికి కొంత పవర్ అనేది కంపల్సరీ వస్తుందండి. మనకి మంచి జరుగుతుంది. సో అవి అలా అందరూ సరదాగా వేలం పాట పాడి ఆ వస్తువులన్నీ తీసుకున్నారు. లడ్డు కూడా తీసుకున్నారు. తర్వాత అందరం కలిసి మన బుజ్జి గణపయ్యని నిమజ్జనం చేసాం. చాలా సరదాగా, హాయిగా, చాలా బాగా అనిపించిందండి. ప్రతి వినాయక చవితికి కూడా మన దేవాలయంలో ఒక చిన్న మట్టి గణపతిని పెడతామండి. అది నిమజ్జనం చేసేసి అక్కడే బకెట్లో ఉన్న వాటర్లో చిన్న గణపతిని నిమజ్జనం చేసేసి ఆ మట్టి అంతా కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని మొక్కలకి పోస్తాం, పొల్యూషన్ లేకుండా.